హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 తెల్లవారుజామున అనమాట. గ్యాస్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను 5 డేస్ నుంచి అయితే ఇలాగే లేచి అయితే టీ పెట్టుకొని తాగుతున్నాం అనమాట. గ్యాస్ ఉన్నప్పుడైతే ఇంకా లేట్గా లేచేదాన్ని, 6-6:15కి ఇలాగా. ఎందుకంటే మరి లేచి పొయ్యి అంటించి టీ పెట్టుకోవాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. పాలు అయితే తీయడానికైతే లేట్ అవుతుందని చెప్పేసి అయితే నేను కొద్దిగా ముందుగా లేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము 7 లోపే 6:30కి ఇలాగైతే డైరీకి అయితే పాలు పట్టుకెళ్ళిపోతాం అన్నమాట. ఆ అలవాటు మీద నాకు పాలు తీయడం లేట్ అయితే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి కొద్దిగా ముందుగా లేచి అయితే 5 రోజుల నుంచి కర్రల పొయ్యి మీద అయితే టీ పెట్టుకొని తాగేసి తర్వాత నెక్స్ట్ ఉన్న పనులు అయితే చేసుకుంటున్నాను అన్నమాట. చలికాలం వల్ల చీకటి అయితే చాలా ఎక్కువగా ఉంది. టీ పెట్టుకొని తాగిన తర్వాత ఆవుకి దానా పెట్టేసి పేడలు అవి తీసి అయితే నేనైతే పాలు తీస్తాను. అయితే మా ఇంటి పక్క వాళ్ళు కూడా ఈ టైం అప్పుడు లేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పందెం గొర్రె ఉందన్నమాట. ఆ గొర్రెని హైవేకి ఆటో మీద తీసుకెళ్ళి అక్కడ వాకింగ్ చేస్తారు అన్నమాట. అందుకే కొద్దిగా మాటలు అవి వినిపిస్తున్నాయి. చీకటిగా ఉన్నా సరే తెల్లవారుజామునని వాళ్ళైతే డైలీ లేస్తారు అదనమాట. నానైతే ఇంకా లేవలేదు. నేనైతే టీ మరిగిన తర్వాత అయితే నాన్నకి టీ పెట్టి నాన్న టీ ఇచ్చి నేను టీ తాగి నా పనులు అయితే నేను చేసుకుంటాను. కర్రల పొయ్యి మీద వండడం ఇష్టమే, కానీ అవి మసిదెబ్బలు దోవడం అయితే కష్టమైపోతుంది అనమాట. టీ అయితే దగ్గరగా మరుగుతుంది. నైట్ పాలు అయితే ఉంచుకుంటాము. నైట్ పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మార్నింగ్ పాలు ఏమొచ్చి మా అక్క వాళ్ళకి ఇస్తామన్నమాట. మా పెద్ద అక్క వాళ్ళకి. మా నాన్న ఎర్లీ మార్నింగే టీ తాగడం మా నాన్నకు అలవాటు అనమాట. ఎర్లీ మార్నింగే టీ పెట్టుకొని తాగేసి అప్పుడైతే పనులు చేసుకుంటాము అదనమాట. టీ అయితే మరుగుతుంది. నాన్నకి నాకైతే టీ వేస్తున్నాము. అయితే 3 టైమ్స్ అయితే టీ తాగుతాము. ఇప్పుడు తాగుతున్నామా, మళ్ళీ ఇప్పుడు పనులన్నీ చేసుకొని మా నాన్న పాలు వేసి డైరీకి వెళ్ళి పాలు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ టీ పెట్టమంటాడు. అప్పుడు మళ్ళీ ఇద్దరమే తాగుతాము. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు అన్నం తినిన తర్వాత 2-2:30కి మళ్ళీ తాగుతాం అన్నమాట టీ అదనమాట. టీ ఇలా తొరుపుకొని తాగితే చాలా చిక్కగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. నేను చాలా తక్కువ తాగుతాను. ఆ టీ అన్నా సరే ఎంతసేపు తాగలేను త్వరగా. ఎక్కువ టీ అయితే తాగలేను. ఆ తర్వాత టీ అయిపోయిన తర్వాత పేడలు అయితే తీసి పాలు అయితే తీయాలన్నమాట. ఎర్లీ మార్నింగే లేచి ఈ పని అయితే నేను ప్రతిరోజు చేయాలండి. ఎలా పెడుతున్నానని ఏమనుకోకండి. ఇలా పేడలు తీసినట్టు తుడిచినట్టు ఏంటమ్మా నీ వీడియోస్ అని ఏమీ అనుకోకండి. ఎందుకంటే పొద్దున్నేసి పని చేయకపోతే మనకి తప్పదనమాట. అది పల్లెటూరులో ఇంక వ్యవసాయం చేసుకొని అయితేనే బ్రతకాలి. వెళ్ళే వాళ్ళు కూలి పనికి వెళ్తారు. కాకపోతే ఎక్కువ మా ఊర్లో అందరికీ ఆవులు ఉంటాయి. మాకైతే ఒక్కటే ఉంది. కాకపోతే ఒక్కొక్కరికి 2-3 ఉంటాయి. ఎందుకంటే మాకు ప్లేస్ లేకపోవడం వల్ల మాకు ఒక్కటే అనమాట. మాకున్న 2 సెంట్లు ప్లేస్లో ఒక సైడ్ ఇల్లు, ఒక సైడ్ ఆవుకి పందిరి, ఒక సైడ్ ఏమో ఒట్టిగడ్డి కుప్ప, ఆ సైడ్ వాష్రూమ్ కనిపిస్తుంది చూడండి. ఆ సైడ్ మళ్ళీ చిన్న పందిరి ఉంటుంది. ఆ పందిరి సైడ్ అయితే బుల్లిపెయ్య ఉంటుంది అన్నమాట, బొడ్డపెయ్య. ఆ పక్కన వాష్రూమ్ అనమాట. ఇలాగైతే ఇంత చిన్న ప్లేస్లో 4 భాగాలుగా అయితే మేము అడ్జస్ట్ చేసుకొని అయితే ఉంటున్నాం అనమాట. చిన్న ఫ్యామిలీ కాబట్టి మాకు అలా సరిపోతుంది. ఇలా జరుగుతుంది అన్నమాట డైలీ నా వర్క్ అయితే. ఇంటి దగ్గర ఉంటామంటాం కానీ చాలా పనులు ఉంటాయండి బాబు, అసలు కనిపించదు, అంత పని ఉంటుంది. అందులోని పశువులు అంటే ఇంకా పని, నడుము అడిపోతుంది వీటికి సేవ చేసేసరికి.
తుడిసేసి అయితే ఇప్పుడు దానా పెట్టాలండి ఆవుకి పెంచి కూడాను.